స్పూన్ జీలకర్ర, 5 మిరియాలు, మరాఠీ మొగ్గ, లవంగాలు, ఏలక్కాయలు ఇలా దూరగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి. వీటిని మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక 5-6 వెల్లుల్లి రిబ్బల్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చికెన్ ఫ్రై కోసం చికెన్ ఫస్ట్ ఇలా వేడి నీటితో క్లీన్గా కడుక్కోవాలి. ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ వేసుకోవాలి. దీన్ని ఇలా వాటర్ పోయే వరకు ఉడికించుకోవాలి దగ్గరగా. పక్కన ఇంకో బాండీ పెట్టుకొని ఇందులో ఫ్రై చేసుకోవాలి. తాలింపు గింజలు, 2 లవంగాలు, 1 యాలచి, కొంచెం చెక్క, పసుపు. ఒక కేజీ చికెన్ ఫ్రై కోసం ఒక పెద్ద ఆనియన్ ఇలా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద టమాటో, 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా. ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి ఇవి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ వాటర్ అంతా దగ్గరికి అయిపోయింది. ఇక్కడ టమాటా ఆనియన్ కూడా బాగా ఫ్రై అయ్యాయి. వాటర్ కంప్లీట్గా అయిపోయాయి. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయి పీసెస్. ఇప్పుడు వీటిని ఇందులో వేసేసుకుందాం. ఇది ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు సాల్ట్, అల్లం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ అల్లం వేసుకొని ఇవి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ అయ్యాక కారం వేసుకోవాలి. ఇలా కారం వేసుకొని ఒక 3 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ 2 మినిట్స్ లోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలాని మిక్సీ పట్టుకుందాం. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలుపుకొని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చికెన్ ఫ్రై రెడీ.